వెల్కమ్ టు హాట్ సీట్. సంచలనాత్మకమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారితో హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు హాట్ సీట్ రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, మీరు లేటెస్ట్గా కన్నడంలో వీరప్పన్ సినిమా సూపర్ హిట్ అయిందని అన్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్? ఆనెస్ట్లీ నేను అంటే ఇప్పుడు జయాలకు అతీతం అనేది పెద్ద పెద్ద సినిమా డైలాగు చెప్పను, బట్ యాక్చువల్లీ నా ఎక్సైట్మెంట్ అనేది ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉంటుంది. అది రిలీజ్ అయిన తర్వాత అది ఆడినా ఆడకపోయినా ఇట్ డజంట్ రియల్ ఎఫెక్ట్ బై ద టైం నేను వేరే దాంట్లో ఉంటాను అఫ్కోర్స్. బట్ నాతో పనిచేసిన వాళ్ళు కానీ నాతో కనెక్టెడ్ పీపుల్ ఐ థింక్ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ దిస్ హ్యాపెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. మీరు ప్రతి సినిమా కూడా సంచలనాత్మకంగా తీస్తుంటారు కదా, సంచలనాల కోసం తీస్తుంటారా లేకపోతే సినిమానే సంచలనాత్మకంగా అవుతుందంటారు? అంటే నేను నా మొదటి సినిమా నుంచి కూడా నేను ఎప్పుడు ఒక చాలా టాపికల్ సబ్జెక్టు ఆ టైంలో అందరం అంటే ఎందుకంటే అందుకే ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఎప్పుడు కూడా ఒక ఫిల్మ్ మేకర్ కాన్వర్సేషన్ చేస్తున్నాడు ఆడియన్స్ తోటి. అది మీరు ఒక కాలం రాయొచ్చు, న్యూస్ లాగా చెప్పొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, లేకపోతే మాట్లాడచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. సో నాకు నచ్చే టాపిక్స్ అన్నీ నేను అప్పుడు ఉన్న అంటే అప్పుడంటే అదే టైంలో జరగకపోవచ్చు, కానీ జనరల్గా పీపుల్కి తెలిసిన దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, డ్రామాటిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి సబ్జెక్టులు ఎక్కువ తీస్తాను కాబట్టి అటు ఫర్ ఎగ్జాంపుల్ రక్త చరిత్ర ఉందనుకోండి, పరిటాల రవి అని ఆయన 20-30 సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు. కానీ నేనే ఫస్ట్ టైం పరిటాల రవి సినిమా తీస్తుందని చెప్పాను. ఎందుకంటే నాకు చెప్పడానికి భయపడతారా లేకపోతే వాళ్ళకి అవగాహన ఉండదా అని దాని మీద నేను కామెంట్ చేయలేను. అది సేమ్ థింగ్ విత్ వీరప్పన్ అనేది 30 years నుంచి ఎవ్రీబడి నోస్. బట్ తీయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ ద పాపులర్ పర్సెప్షన్ ఒక కాంట్రవర్సీకి ఇది ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ వీరప్పను, పరిటాల రవి ఇలాంటి సినిమాల వ్యవహారం ఏంటి? మీరు అందరూ సాఫ్ట్ ఎందుకు దిగారు? కారణం ఏంటి? నాకు యాక్చువల్గా సాఫ్ట్ థింగ్స్ లైక్ అంటే ఒక ఫ్యామిలీ స్టోరీస్, రామ్ కామ్స్ బోర్ కొడతాయి నాకు. సింపుల్ పీపుల్ అనేవాళ్ళు నాకు అసలు ఐ డోంట్ మిక్స్ విత్ దెమ్ ఆల్సో. నాకు లార్జర్ దెన్ లైఫ్ పీపుల్ ఒక అంటే ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు ఉందనుకోండి, ఒక రెడ్ లైట్ వస్తే అవుతారు, గ్రీన్ లైట్ వస్తే వెళ్తారు. ఆ కట్ చేసి వెళ్ళేవాడు మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కట్ చేసి వెళ్ళేవాడు ఆడికి ఒక డ్రామాటిక్ పాయింట్ ఉంటుంది, ఆడు ఎందుకు వెళ్తున్నాడు అని. ఆడు పొగరతోట, అవసరం కోసమా, లేకపోతే ఆడు క్రిమినల్లా, లేకపోతే ఎవరిని చేజ్ చేసే పోలీసుడు ఎవడైనా అవ్వచ్చు, వాడు లైన్లోంచి బయటకు వచ్చాడు కాబట్టి వాడి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇంతరా లేదంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా? చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పుడు కూడా నాకు స్కూల్లో చదువుకున్నప్పుడు ఈ ఫస్ట్ బెంచ్లో కూర్చుని బాగా చదువుకున్న వాళ్ళకన్నా వెనకాల నుంచి జుట్టు పీకి లేకపోతే లెక్చరర్ మీద సొద్దు మొక్కలు ఇసురుతారు చూడండి, వాళ్ళంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు. అదే కంటిన్యూ అయింది ఇప్పుడు వరకు. అది ఇప్పుడు దాన్ని అయిన తర్వాత స్ట్రీట్ గూండాస్, తర్వాత గ్యాంగ్స్టర్స్, తర్వాత టెర్రరిస్ట్, అలాగే అదే వెళ్ళింది మాట. అంటే ఇప్పుడు వాళ్ళంటే ఇంట్రెస్ట్ అది మీరు కూడా ఇసిరేసేవాళ్ళ? నాకు అంత ధైర్యం ఉండేది కాదు, అందుకని నేను ఎప్పుడు క్రిమినల్ అవ్వలేదు. అందుకని నేను కొంచెం దూరంగా కెమెరా వెనకాల నుంచి వాళ్ళ చరిత్రలు తీస్తున్నాను. కానీ ఇప్పుడు మీకు అనిపించలేదా నేను కూడా ఆ ఫీల్డ్లో ఉంటే బాగుండేదని? ఎందుకంటే నేను నా ఉద్దేశంలో అంటే నేను ఒక న్యాచురలిస్ట్, ఒక యానిమల్స్ స్టడీ చేస్తాడు. ఒక పులో, సింహం, లేకపోతే పాము, ఇలాంటి దూరం నుంచి కెమెరా పెట్టి స్టడీ చేస్తాడు. తనకి ఎక్కువ తెలియచ్చు కూడా ఏది వాటి గురించి, ఎందుకంటే వాటిని అవి చూసుకోలేవు కాబట్టి. అందుకని ఈ మధ్య నాకు బాంబే యాంటీ టెర్రర్ స్క్వాడ్ వాళ్ళు నన్ను ఒక సెమినార్ కోసం పిలిచారు, నా వ్యూ పాయింట్స్ తెలుసుకోవడానికి. అంటే వాళ్ళు ఒక న్యూట్రల్ పర్సన్ బయట నుంచి ఎట్లా చూస్తున్నాడు ఇదన్నీ, దాంట్లో వాళ్ళు నాకున్న నాలెడ్జ్కి వాళ్ళు షాక్ అయిపోయారు అసలు. ఎందుకంటే నాకు ఎందుకు ఉంటుందంటే పోలీస్ అనే అతను ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. నేను బయట నుంచి నేను గ్యాంగ్స్టర్స్తో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, నేను ఎక్కడో ఫారిన్ బుక్స్ స్టడీ చేసి దాంతో ఆబ్వియస్లీ నా వ్యూ పాయింట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ విల్ బి మోర్ కాంప్రిహెన్సివ్. మీరు శివ సినిమా తీసినప్పుడు అప్పుడు మేము కూడా చాలా ఇంట్రెస్ట్ 5-6 సార్లు చూస్తారు. నేను కూడా అసలు ఆ సైకిల్ చైన్ లాగి కొట్టాలని ఐడియా మీకు ఎందుకు వచ్చింది? మీరు ఇంతకుముందు చేశారా ఇటు కాలేజీలో? అట్లా బేసిక్ పాయింట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్స్ నా దృష్టిలో ఈ సైకిల్ చైన్ అనేది. సైకిల్ చైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఎరగొట్టలేడు, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది. నాకు తెలిసి బాహుబలి ప్రభాస్ కూడా ఎరగొట్టలేడు సైకిల్ చైన్. యాక్చువల్గా నేను నిజమైన ప్రభాస్ కాదు, నేను బాహుబలి ప్రభాస్. అది ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ తెగిపోయిన సైకిల్ చైన్ పెట్టి కొట్టాలన్నా తిప్పి మిమ్మల్ని వచ్చి కొడుతుంది, కానీ ప్రత్యర్థిని కొట్టదు. సైకిల్ చైన్ అనేది అన్ప్రాక్టికల్ వెపన్, కానీ మీకు సినిమాలో చూడటానికి బాగుంటుంది. అది నేను ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒక చైన్ అనేది ఒక ఇది వచ్చింది నాకు. వచ్చిన తర్వాత నేను వెళ్ళి ట్రై చేశాను, అసలు సైకిల్ తిరుగుతుందా అని ఎరగలేదు అప్పుడు. కానీ ఎవడో ట్రై చేసి ఉన్నాడు కదా, ఛాన్స్ తీసుకుందామని పెట్టేసి అంతే సినిమాలో. ఇన్ఫ్యాక్ట్
నాగార్జునక నేను తిప్పించడానికి నాకు చాలా టైం పట్టింది. అది ఎందుకంటే బాగా స్టిఫ్గా ఉంటుంది అది. అక్కడేమో చక్కని చిన్న తాడు పెట్టినట్టు పెట్టాడు నాగార్జున, ఎందుకంటే అది డమ్మీ చైన్ అది యాక్చువల్గా నాగార్జున చుట్టుకుంది యూనో. సో సైకిల్ చైన్ అనేది వెపన్గా వాడచ్చు అనేది ఇట్స్ ఎ మిత్. అది శివ ఇప్పుడు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూలో ఎంతోమంది ఎన్నోసార్లు అడుగుతారు నన్ను, దాని తర్వాత ఎంతమంది సైకిల్ చైన్ పెట్టుకుని కొట్టేది తెలుసా? ఎవరిని కొట్టుండరు, అదంతా వాళ్ళు ఊహ. ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్గా ఒక సినిమా ఫీల్డ్లో మీరు వచ్చిన తర్వాత అసలు మొత్తం ట్రెండ్ మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ అంటేనే జనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తుంటారు. ఇప్పుడు సైకిల్ చైన్ అయిపోయింది. ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళారు, బాంబేలో కూడా మీరు వన్ ఆఫ్ ది ఒక మంచి స్టార్గా ఉన్నారు ఆ రోజున. ఆ తర్వాత ఎందుకని బాంబే నుంచి మళ్ళీ రాను నేను తెలుగు ఫీల్డ్కి అన్నారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, కారణం ఏంటి? ఇప్పుడు బేసిక్ పాయింట్, నేను పని చేసేది ఐ ఆల్వేస్ వర్క్ ఫర్ మై మైండ్, నాట్ ఎక్కడ ఉన్నాను అనేది క్వశ్చన్ కాదు. ఎక్కువ సినిమాలు ఎప్పుడు చేస్తాను దాని మీద నా ప్లేస్ మారుస్తూ ఉంటాను నేను. సో బాంబేలో నేను ఆల్మోస్ట్ రంగీలా టైం నుంచి ఒక పర్టికులర్ టైం వరకు వాట్ ఎవర్ ఇయర్, దాని మధ్యలో 1.5 year నేను ప్రేమ కథ ఇలాంటి ఏదో చేసిన. అప్పల్ రాజు అప్పుడు మళ్ళీ వచ్చి ఉన్నాను ఒకసారి. ఈసారి కొంచెం ఎక్కువ 2 years ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. వీరప్పన్ రిలీజ్ అవగానే బాంబే, ఎందుకంటే నా నెక్స్ట్ 3 సినిమాలు హిందీలో ఉన్నాయి మళ్ళీ. అయితే మీరు ముఖ్యంగా ఈ పరిటాల రవి స్టోరీ తీశారు, రక్త చరిత్ర. దాని కారణం ఏంటి, మీకే అనిపించింది లేదా వాళ్ళ ఉన్న కాంటాక్ట్ చేస్తారు ఈ సినిమా థీమ్? వాళ్ళు ఇప్పుడు కాంటాక్ట్ చేయలేదు నాకు. కేవలం నేను ఒక మనిషిని కలిసి ఫస్ట్ టైం నాకు దాంట్లో ఉన్న కొన్ని ఇంటర్నల్ డీటెయిల్స్ చెప్పటం వలన నాకు ఫస్ట్ టైం దాని మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు పరిటాల రవి గారిని ఇప్పుడు కలిశారు ఆయన బతుకున్నప్పుడు? ఒకేసారి కలిసాను. సత్య సినిమా చూస్తానని ఒక ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ ఏదో అడిగారు సార్, నాకు చెప్తే నా ఊరికని జస్ట్ కర్టసీ కోసం ఒకసారి కలిసాను ఆయన. ఆ కలిసినప్పుడు మీరు జనరల్గా అసలు ఆయన విధానం, ఆయన చేసే సర్వీస్ లేదా ఆయన యాక్టివిటీస్ గురించి? అసలు నేను హార్డ్లీ జస్ట్ ఆల్మోస్ట్ హలో కన్నా ఎక్కువ మాట్లాడలేదు మిత్రం. మరి ఈ సబ్జెక్ట్ అంతా ఎలా తెలుస్తున్నారు మీరు ఈ స్టోరీ అప్పుడు? ఆబ్వియస్ అంటే తనతో ఉన్నోళ్ళు, తన దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, తన కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత నేను అనంతపూర్ వెళ్ళి కలిసిన కొంతమంది మనుషులు, అంటే అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 10-12 సోర్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా సోర్స్ తీసుకుంటారు మీరు? ఓకే అండి. అయితే రక్త చరిత్ర బాగా నడింది. రక్త చరిత్ర 2 అంత సరిగ్గా ఆడలేదు, కారణం ఏమై ఉంటుందంటారు? నేను కూడా రక్త చరిత్ర 2 ఒక ఆస్పెక్ట్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక విధంగా నాకు సూర్య లాంటి ఇమేజ్ ఉన్న యాక్టర్ని తీసుకుంటే ఒక మిస్టేక్, ఎందుకంటే సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ని జస్టిఫై చేయడానికి నేను అతను ఒక హీరోలోకి ఇంట్రొడ్యూస్ చేశాను. కానీ ఒరిజినల్ స్టోరీలో చూస్తే మీరు మద్దెలచెరు సూర్య అక్కడ జైల్లో ఉండి కేవలం ఒక కసి పగతోటి చేసిన అది, అలాంటి దానికి సూర్య అనే స్టార్ ఒక నార్మల్ కమర్షియల్ స్టార్ ఇమేజ్ అనేది, ఆ రెండింటి కన్ఫ్యూజన్ ఒక ఫ్యాక్టర్. తర్వాత ఇంకా ఆ టైంలో ఈ విపరీతంగా ఈ పార్టీని చూపెట్టకూడదు, అది చేయకూడదు, ఆ పేరు చూపెట్టకూడదు అనే రకరకాల ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రావడంతో స్క్రీన్ ప్లే మార్చడం, అంటే నేను బ్లేమ్ చేయట్లేదు, అది ముందే నేను సార్ట్ చేసి ఉండాల్సిందే. ఇలాంటి వేరే కారణాల వలన సినిమా నేరేటివ్లో గ్రిప్ తగ్గిపోయిందని నా ఫీలింగ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు పరిటాల రవి స్టోరీ అయిపోయింది, ఆ తర్వాత బెజవాడ రౌడీలను ఒక సినిమా తీస్తారు. అప్పుడు కూడా కాంట్రవర్సీ అయింది బాగా. అంటే మీరు కాంట్రవర్సీ కోసమే సినిమా తీస్తారా, సినిమా అయిన తర్వాత కాంట్రవర్సీ? ఇప్పుడు అది ఇందాక ఫస్ట్ టైం నేను ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక చాలా టాపికల్గా ఉన్న సబ్జెక్టు, లేకపోతే అందరి మైండ్స్లో ఉన్నది, అందరికీ కొన్ని అవగాహన ఉంది, దాని మీద వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి, ఎందుకు అవుతుంది అసలు బెజవాడ ఇది, వాట్ ఎవర్ రౌడీజం అనేది. అలాంటివి తీసినప్పుడు వేరే వాళ్ళకి వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, కాబట్టి ఆ క్లాష్ అనేది ఒక కాంట్రవర్సీగా తయారవుతుంది. దాన్ని మీడియా వాళ్ళు దాన్ని ఇంకా ఫైర్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి దాన్ని ఎక్కిస్తారు. యా. అయితే ఇప్పుడు మీరు ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు సహజంగా అందరికీ కొన్ని టెన్షన్స్ ఉంటాయి, మా నాయకుడి గురించి ఏం తీస్తున్నాడు అని. మీకు డైరెక్ట్గా బెదిరింపులు ఏమైనా వచ్చినాయి ఎప్పుడన్నా? మీరు ఎట్లా ఎందుకు తీస్తున్నారు, మీ సంగతి తెలుస్తుంది, అట్లాంటి జనరల్గా వస్తుంటాయి కదా? డైరెక్ట్గా అంటే నాకు డైరెక్ట్గా ఎప్పుడు రాలేదండి. అంటే ఒక ఫోన్ ద్వారా కానీ నాతో వచ్చి కలవటం కానీ, లేకపోతే ఒక మెసేజ్ పెట్టడం అలాంటిది. బట్ నాకు తెలిసిన వాళ్ళతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి, నాతో ఇప్పుడు డైరెక్ట్గా రాలేదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఈ రోజున హాట్ టాపిక్ ఏంటంటే మీరు వంగవీటి అనే సినిమా తీస్తానని అనౌన్స్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు, మీరు ఎందుకు తీస్తున్నారు వంగవీటి? ఇప్పుడు వంగవీటి, ఇప్పుడు నేను విజయవాడలో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు జస్ట్ ఒక 3-4 నెలల్లో దేవినేని గాంధీ గారి మర్డర్ జరిగింది. అప్పుడు ఆ టైంలో నేను జస్ట్ అబౌట్ ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా ఇన్సిడెంట్ జరిగిన చోట. అంతకుముందు ఎప్పుడో వంగవీటి రాధాని మర్డర్ చేసినప్పుడు మా చిన్నాన్న ఒకసారి చెప్పాను, వంగవీటి రాధాని చంపేశారంటే ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ అంటే అసలు జరగకూడదే, అలాంటి అతన్ని ఎవరన్నా చంపగలుగుతారా అని ఒక వండర్తో చెప్పిన ఒక ఎక్స్ప్రెషను నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు ఆ టైంలో నేను ఎవరు తెలియదు, వంగవీటి రాధా పేరు అనలేదు నేను, కానీ ఆయన ఎక్స్ప్రెషన్ తోటే
ఆల్మోస్ట్ ఎంత పెద్దవాడు అయి ఉంటాడు రాదా అంటే రెప్యుటేషన్ వైజ్గా అని ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. యా తర్వాత నేను చేరిన తర్వాత దేవినేని గాంధీ మర్డర్ తర్వాత అప్పుడు నేను కొంతమందిని కలిసాను అక్కడ. ఎందుకంటే నేను ఉండి చోటే పటమట, కామెతోప్, కానూరు అలాంటి ఏరియాస్లో నేను ఎక్కువ తిరిగి ఉన్నాయి. సో అప్పుడు రంగా బ్యాచ్, నెహ్రూ బ్యాచ్ కూడా నాకు కొంతమంది పరిచయం. అక్కడి నుంచి ఆ బ్యాక్ స్టోరీ దాని తర్వాత అయిందంతా నేను చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను. ఇది మన మురళీ మర్డర్ కానీ రంగా కానీ. సో నాకేంటి విజయవాడ మొత్తం రౌడీజము వంగవీటి రాధా, చలసాని వెంకటరత్నం చంపిన ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. అంతకుముందు ఏం జరగలేదని కాదు, కాకపోతే మోస్ట్ నోటెడ్ ఇన్సిడెంట్ మొత్తం స్టేట్ వైడ్ సడన్గా ఉలిక్కిపడి ఏంటి బెజవాడ రౌడీజం అనేది ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంట్తో స్టార్ట్ అయింది. వంగవీటి రంగాన్ని చంపిన తర్వాత అది సబ్సైడ్ అయిపోయింది, ఎందుకంటే దాని తర్వాత అంత నోటబుల్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. సో ఈ రెండింటి మధ్య నా కథనే వాంట్ టు మేక్ ఇట్ ఇన్ వంగవీటి, అందుకని వంగవీటి అని పేరు పెట్టింది దానికి. అది వంగవీటి రాధా గురించి కాదు, రంగా గురించి. దాంట్లో ప్రతి క్యారెక్టర్ ఉంటారు, ఆ టైం పీరియడ్లో ఎవరెవరు ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళందరూ ఉంటారు. ప్రత్యేకంగా రంగాన్ని కాకుండా వంగవీటి అనే ఇంటి పేరున్న ఇద్దరు గురించి అన్నదమ్ములు అంటే కాదు, అది కూడా కాదు. వంగవీటి రాధా చలసాని చంపారు, వంగవీటి రంగాన్ని చంపారు, ఈ రెండింటి మధ్యలో ఉన్న కథ. అందుకని నాకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ వంగవీటి అది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వంగవీటి మోహన్ రంగా మర్డర్ సంచలనాత్మకంగా జరిగింది. 27 సంవత్సరాలని ఇప్పుడు కూడా ఆయన గుర్తుంచుకుని అనేక విగ్రహాలు పెడతా ఉన్నారు. అసలు దీని మీద మీ కామెంట్ ఏంటి? అసలు వంగవీటి రంగా నిజంగా ఒక పేద ప్రజల మనిషి అలా రౌడీ అయినా? ఇప్పుడు ప్రతి రౌడీ అండి, పేరు వచ్చిన ప్రతి రౌడీ కూడా పేద ప్రజలు అనే ఇది ఉంటుంది. మీరు ఎవరినైనా తీసుకోండి మొత్తం హిస్టరీలో, ఈవెన్ ఇంక్లూడింగ్ మన మీకు మహారాష్ట్రలో అవచ్చు, యూపీలో అవచ్చు, ఎక్కడైనా అవచ్చు. ఎందుకంటే ప్రతి రౌడీ అల్టిమేటమ్ ఒక పాలిటీషియన్ అవ్వకపోతే ఒక వీధి రౌడీగా మిగిలిపోతాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎనీ పొలిటికల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడే తనకు ఒక రెప్యుటేషన్, ఒక పేరు వస్తుంది. కానీ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెప్యుటేషన్ వచ్చింది రౌడీజం వలన. సో అప్పుడు వంగవీటి రాధా మిత్రమండలి అని పెట్టి ఏదో చేసి, రంగా గారు ఏదో చేసి, అది చేసినప్పుడు ఎప్పుడు వస్తుంది మీకు అది? కానీ దాని మూలానికి అది వచ్చేది పేరు. నాకు మీ దగ్గర మీకు నేను దానం ఇస్తున్నాను అనుకోండి, మీరు జేబులోంచి డబ్బులు తీసుకునే బలం నాకు ఉన్నప్పుడు మీకు దానం ఇస్తే ఆ దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై ఐ థింక్ దీస్ పీపుల్ బికమ్ పాపులర్. సో ఐఎమ్ నాట్ టేకింగ్ అవే. వాళ్ళు చేసి చారిటీ చేయొచ్చు, చాలామంది వాళ్ళకి రుణపడి ఉండొచ్చు, దానికోసం ఏమైనా చేస్తూ ఉండొచ్చు. కానీ ఒరిజినల్ మనం ఇవాళ కూర్చుని వంగవీటి రాధా రంగా గురించి ఎందుకు మాట్లాడుతాం? వాళ్ళ రౌడీజం గురించి మాట్లాడతాం కనుక. కానీ మామూలుగా చారిటీ వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళు ఎవరు మనకి ఇంట్రెస్ట్ ఉండదుగా. అంటే ఇప్పుడు అంటే 2 రకాలండి దీంట్లో. ఒక రౌడీ నుంచి ఆయన చారిటీ చేశాడా, లేదా ఒక సామాన్యుడి కోసం వచ్చి రౌడీగా ముద్రించబడ్డా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది దిస్ ఎ నైస్ క్వశ్చన్ అండి. నా ఉద్దేశంలో ఎవరైనా కూడా ఒక రెబెల్ అయినప్పుడు 2 కారణాలు. వంగవీటి రాధా అనే తను ఒక మామూలుగా చాలా చిన్నదాని నుంచి స్టార్ట్ అయ్యి తనకున్న ధైర్యంతో అంచెలంచెలుగా పెరిగి ఉండొచ్చు. తను ఆల్రెడీ క్రియేట్ చేసిన పొజిషన్ని రంగా గారు భర్తీ చేసి ఉండొచ్చు ఒక సెకండ్ జనరేషన్లో. మీరు ఇప్పుడంటే ఒక దానికి రామోజీరావు గారు ఎక్కడి నుంచో వచ్చారు, సైకిల్ మీద నుంచి ఆయన వచ్చారు. దాని తర్వాత ఆయన కొడుకు చేసే, ఆ కొడుకో తమ్ముడుకో ఎవరికో చేయాల్సిన అవసరం ఉండదు. దే విల్ క్యారీ అట్ ఫార్వర్డ్. సో అప్పుడు మీకు ఆ జనరేషన్ ఆస్పెక్ట్లో వస్తుంది. కానీ ఒరిజినల్గా రౌడీజం చేసే ఏ మనిషి అయినా కూడా తనకి డెఫినెట్లీ ఒక మోటివేషను, ఒక కంపల్షను, ఒక అవసరం, ఒక ఏదో ఉంటుంది. యా, సూటిగా చెప్పి మీరు ఆయన ఒక రౌడీ అని అనుకుంటున్నారా, లేదా ఒక సామాజిక కోసం వర్క్ చేసినా రౌడీగా ముద్రించబడ్డా? ఈ రెండింటిలో సూటిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, కెమెరా పర్స్పెక్టివ్లో, అంటే కెమెరా పర్స్పెక్టివ్ సినిమాటిక్గా నేను మాట్లాడట్లేదు. నాకు మంచిగా చేస్తే చాలా అంటే ఇప్పుడు సపోజ్ ఓబుల్ రెడ్డి అని ఒక మన రక్త చరిత్రలో మన అనంతపూర్ ఫ్యాక్షన్, నాకు ఒక అతని గురించి చెప్తే నాతో అన్నాడు, ఓబుల్ రెడ్డి అండి అందరూ అనుకునేంత రాక్షసుడు కాదండి, అతను తాగితే రాక్షసుడు, తాగకుండా ఉండేడు అని చెప్పాడు. 12 గంటలు లేస్తాడండి, 1 గంటన్నరకి తాగటం మొదలెడతాడు. అంటే ఈ గంటన్నర చాలా మంచోడు అని చెప్పాడు. అప్పుడు మీరు మంచోడే చెడ్డోడు అని చెప్తారు. అప్పుడు తను చెప్పేది ఎలా ఉందంటే, అతను స్వతహాగా మంచోడు, తాగినందుకు మాత్రం చెడ్డోడు అవుతాడు. అప్పుడు ఆ తాగుడు ఆ మాదక ద్రవ్యాన్ని బ్లేమ్ చేయాలి కానీ ఓబుల్ రెడ్డిని బ్లేమ్ చేయకూడదు అంటున్నాడు తను. అదొక పాయింట్. రెండో పాయింట్, ఎంతమందిని చంపుంటాడండి ఓబుల్ రెడ్డి అని అడిగా క్వశ్చన్. అయ్యి అంతేం లేదండి అందరూ అనుకునేంత, నా దృష్టిలో మ్యాక్సిమం 100 మంది అని చెప్పాడు. ఎందుకు? తనకు ఉన్న రెప్యుటేషన్ 300. అది 300 చాలా ఎక్సాజరేటెడ్ ఫిగర్ అని చెప్పడానికి 100 మందిని తీసుకొచ్చాడు.
సో అతని దృష్టిలో ఓబుల్ రెడ్డి వేరు, కానీ మామూలు దృష్టిలో ఒక్కడిని చంపినా మహాభయంకరంగా అనిపిస్తాడు. సో అలాగా నాకు హెల్ప్ చేస్తే మీరు మంచోళ్ళు, మీరు వాడిని కొడితే మీరు చెడ్డోళ్ళు. సో వాళ్ళ దృక్పథం నుంచి అది వస్తుంది. ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో. జనాల పర్స్పెక్టివ్లో, అవుట్ సైడ్ మీడియా పోలీస్ పర్స్పెక్టివ్లో లా బ్రేక్ చేసిన ఎవరైతే రౌడీయే. మీరు క్రిమినల్గా మీరు ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉపయోగించి ఒకరిని బెదిరించో కొట్టో చంపో చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు లీగల్ డెఫినేషన్లో అది రౌడీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ స్టోరీ పెద్ద సాహసోపేతంగా చేస్తున్నట్టు ఎక్కడ, ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంది ఆంధ్రాలో. వాళ్ళందరూ కూడా ఏంటి రామ్ గోపాల్ వర్మ ఆయన పాజిటివ్ తీసుకుంటున్నాడా లేదా నెగిటివ్ తీసుకుంటున్నాడా అని. అయితే ఇప్పుడు మీకు రంగా గారి గురించి పూర్తిగా మొదటి నుంచి ఆయన నాలెడ్జ్ ఉందా? ఆయన సినిమా తీస్తున్నారు కదా, పూర్తిగా నాలెడ్జ్ ఉందా? ఆయన ఫాలో చేస్తున్నారు? ఇప్పుడు పూర్తిగా నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీ గురించి నేను మీ ఆఫీస్లో 5 అడిగాను అనుకోండి, 5 రకాలుగా చెప్తారు వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. ఏది ఇప్పుడు నేను మాట్లాడేది, ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, రంగా గారు పోయి 20 ఏళ్ళు అయిపోయింది. దానికి ముందు కథ, ఆయన ఎలా వచ్చారు, దీని తర్వాత అక్కడ ఏమేమి జరిగింది, అదంతా తీసుకుంటే మీరు అసలు యాక్చువల్ ట్రూత్కి వెళ్ళటం ఎవరి వల్ల కాదు. పాయింట్ 1, ఇంక్లూడింగ్ ద క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే మీకు ఆయన గురించి చెప్పడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఎజెండా అవ్వచ్చు, అన్నెసరీగా దాన్ని ఎక్కువ చూపించడానికి, లేకపోతే తక్కువ చూపించడానికి అబద్ధాలు అల్లి చెప్పవచ్చు. అలా రకరకాల మనుషులు రకరకాల థింగ్స్ చెప్తారు. మీరు అన్ని సోర్సుల్లోంచి మీరు తీసుకుని యూ హ్యావ్ టు రీచ్ వన్ కంక్లూజన్. ఆ కంక్లూజన్ 100% కరెక్ట్ అవుతుందని ఎవరు చెప్పలేరు. కాకపోతే నేను నాకున్న సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆ స్టడీలో ఐ విల్ కనెక్ట్ ద డాట్స్ అండ్ ఐ విల్ బిలీవ్ సంథింగ్ టు బి ద ట్రూత్. అది కూడా నేను వీరప్పన్లో ఏం పెట్టాను, ఇది నేను నమ్మిన నిజం అని పెట్టాను. ఇది నిజం నేను ఎవరిని చెప్పడానికి ఎలా చెప్తాను? మీరు నమ్మిన నిజాన్ని జనం ఎట్లా జనం ఇష్టం కదా నమ్మటానికి. ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది అంటున్నారు, ఎవరో బుక్ రాశారు, వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇలా జరగలేదని ఎవరో చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పిన కారణాలు బట్టి కంపేర్ చేసి చెప్తారు. కానీ ఎవరైనా ఇంక్లూడింగ్ అంటే మీరు కోర్ట్ రికార్డ్ కూడా నమ్మినోడు ఉంటారు. ఇన్వెస్టిగేషన్లో వచ్చింది కూడా, అంటే మోస్ట్ అథెంటిక్ సోర్స్ లీగల్ ప్రకారం. దాని తర్వాత మీకు నమ్మటానికి నిజం అనిపిస్తుందా, లేకపోతే వీడికన్నా వాడిని ఎక్కువ ట్రస్ట్ చేయొచ్చా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఫైనల్గా ఎవరు నమ్ముతాడని. ఇప్పుడు ముఖ్యంగా ఈ వంగవీటి అనే సినిమా మీరు ఎక్కడ దిగిపోతున్నారు? హైదరాబాద్లోనా విజయవాడలో దిగిపోతున్నారు? ఐ విల్ షూట్ ఇన్ విజయవాడ, డెఫినెట్లీ. విజయవాడ కాకుండా ఐ విల్ బి షూటింగ్ ఇన్ బాంబే ఆల్సో, ఎందుకంటే బాంబే షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి ఇంటి వరకు చాలా బాంబే చేయొచ్చు అది. అయితే దీని ప్రధానంగా హీరోని ఎవరు పెట్టబోతున్నారు? తెలుగు పీపుల్? ఇప్పుడు అబ్సల్యూట్గా దీంట్లో తెలిసిన ఫేస్ ఉన్నవాళ్ళే. బికాజ్ ఇది ఏంటంటే ఒక్క పర్టికులర్ క్యారెక్టర్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు రక్త చరిత్రలో కూడా మీకు వివేక్ ఒబ్రాయ్ అప్పుడు తెలీదు, అంటే హిందీ యాక్టర్. సో నాకు ఇప్పుడు ఇంతమందికి నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఒక పర్టికులర్ హీరోని ఒక రోల్కి వేసినప్పుడు నేను అంత సైడ్ చేస్తున్నాను, అది నేను చేయబోట్లేదు. అయితే నేను రామ్ గోపాల్ వర్మ గారు, మీరు అనేక సినిమాలు ఎప్పటి నుంచి తీస్తున్నారు ఇలాంటి సంచలనాత్మకంగా, ఇప్పుడే ఎందుకు దీన్ని మొదలుపెట్టారు? ఈ మధ్య ఆంధ్రాలో ఎక్కువ వంగవీటి మోహన్ రంగా సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, విగ్రహాలు పెట్టడం, అలాగే హరిరామ్ జోగి గారు పుస్తకం రిలీజ్ చేయడం, ఇది ఉంది కదా, దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా, లేదంటే ఎవరైనా బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు అబ్సల్యూట్గా నాకు అసలు యాక్చువల్గా నాకు మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో ఎవరు చెప్పే వరకు ఈ హరిరామ్ జోగి గారు బుక్ గురించి కూడా తెలియదు నాకు యాక్చువల్గా. ఇక్కడ 2 పాయింట్స్ అండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం జరుగుతుంది వేరంటే, ఒక మనిషి మెమరీ నుంచి దాన్ని బయటికి తీసి దాని గురించి ఒక చిన్న హైలైట్ చేయడానికి జరిగే ప్రయత్నం అనేది ఒక ఆ ఎజెండా వేరు, ఆ ఉద్దేశం వేరు, ఆ అవసరం వేరు. నేను నాకున్న అండర్స్టాండింగ్, వంగవీటి రంగా గారిని చంపిన రోజు వరకు నాకున్న అండర్స్టాండింగ్ నుంచి అదే ఆ పర్టికులర్ పరిస్థితి, ఆ టైం పీరియడ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎఫెక్ట్ జోలికి వెళ్ళున్నాను. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, సామాజికంగా అదే ఇప్పుడు కులంతో అవుతుందని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నాను. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విత్ కాస్ట్. కాస్టిజం, కాస్ట్ ఫీలింగ్ అనేది కేవలం పని లేని వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు, కానీ ఐ డు నాట్ బిలీవ్ దట్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాధా గారి మర్డర్ తర్వాత రంగా అంటే దేవినేని నెహ్రూ గాంధీని పక్క చేసి రంగా గారు తీసుకుంటాం మొలన వచ్చిన మనస్పర్ధలు అనేది ఒకటి తీసుకుందాం మనం లైట్గా. అది ఇప్పుడు ఈయన కాపు వాళ్ళు కమ్మ అని క్వశ్చన్ కాదు, అది బేసిక్గా ఒక మధ్యపోయిన డిఫరెన్సెస్లో మీరు ఇవన్నీ తీసుకొస్తారు బయటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి, ఒక మనిషి ఉన్నాడు, ఒక ఎంప్లాయీ చాలా బాగా పనిచేస్తున్నాడు, నిజంగా కష్టపడి ఆ కంపెనీ పైకి తీసుకొచ్చాడు. తర్వాత కొడుకో తమ్ముడు వచ్చి ఆ కంపెనీ ఈయన పోగానే వాళ్ళకి వచ్చేది వీళ్ళకి వచ్చేసిందని మీకు భేదాభిప్రాయాలు వస్తాయి అక్కడ. అప్పుడు దాంట్లో కాస్ట్ ఏముంది? మనుషుల మధ్యలో ఉన్న ఈగోసు, ప్రైడు,
వాళ్ళు హర్ట్ అయిన విషయాలు ఇలాంటి ఆటల్లోంచి మీకు వస్తాయి, కానీ దానికి కాస్ట్ అనేది బయట వాళ్ళు పెట్టుకుంటారు. ఐ డోంట్ థింక్ ద రియల్ కాస్ట్ విల్ బి. మనం ఎంత కాదన్నా కానీ రంగా గారు మర్డర్ తర్వాత ఇది ఎక్కువైపోయింది. రంగా గారి సామాజిక వర్గం, అవతల కమ్మ సామాజిక వర్గం డిఫరెంట్గా వచ్చేసింది ఆల్రెడీ. నేను అనేది సౌండ్ అంటున్నాను, అది నా పాయింట్. ఇప్పుడు ఎప్పుడన్నా ఎనాటమీ ఆఫ్ ఎ రైట్ అని చూడండి, రంగా గారు పోయిన తర్వాత అంతమంది కాల్ చేసి రోడ్ల మీద పడిపోయి చేశారంటే మొత్తం ఒక మాబ్ మెంటాలిటీ అనేది అదే థ్రెడ్ మీద ఉండదు. కొంతమంది స్టార్ట్ చేస్తే అందరూ జాయిన్ అయ్యి దే విల్ హ్యావ్ ఫన్. నేను ఈ బాల్ ఠాక్రే గారు దాన్ని ఒకదానికి జరిగినప్పుడు చూశాను, వాళ్ళందరూ ఏంటి రోడ్ల మీద నవ్వుతే పోతే వాళ్ళు ఏదో దే ఆర్ హ్యావింగ్ యాక్చువల్లీ ఫన్ మోస్ట్ ఆఫ్ ద టైం. నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. యాక్చువల్గా వాళ్ళు ట్రిగర్ చేసింది వీళ్ళు క్యారీ చేస్తారు బేసిక్గా. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా ఈ పర్టిక్యులర్ 2 కాస్ట్లకి, 2 రిలీజియన్స్కి, 2 గ్రూపులకి వచ్చిందని మనం ఎంత అయితే హైలైట్ చేస్తామో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొత్తం హిందూ డామినెంట్ కంట్రీ లాంటి ఇండియాలో 3 సూపర్ స్టార్స్ ముస్లిమ్స్. సో అది దానికి వచ్చేటప్పటికి ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఫీలింగ్ అసలు పనిచేయదు అనేది నా ఉద్దేశం. లేకపోతే ఒక ఫార్వర్డ్ కాస్ట్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ సపోజ్ కమ్మ అనుకోండి, ఎవరో బ్యాక్వర్డ్ కాస్ట్ డైరెక్టర్ అప్పుడు చాలా సూపర్ హిట్ సినిమా తీసాడు, ఒక తన కాస్ట్ పర్సన్ ఫ్లాప్ తీసాడు, ఎవరిని సైన్ చేస్తాడు? ఇలా బ్యాక్వర్డ్ కాస్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి మూలం సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ అవసరం లేనప్పుడు అరే మనం ఒకటి అంటాడు, అది ఉట్టి సౌండ్ అంతే, దానికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండదు అనేది నా బిలీఫ్. సో అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే దేవినేని గాంధీ, నెహ్రూకి, రంగాకి డిఫరెన్స్ వచ్చిందో వాళ్ళందరూ ఒకే కులంలోనైనా అంతే దెబ్బలాట వచ్చింది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ కాజ్. ఇప్పుడు రాయలసీమ, అనంతపూర్ ఫ్యాక్షన్స్ మీరు తీసుకుంటే చాలాసార్లు రెడ్లు చంపుకుంటారు. అది వాళ్ళ డిఫరెన్సెస్, కానీ దాంట్లో కాస్ట్ అనేది ఉండదు. మనిషి నైజం ఒక గ్రూప్ అనేది ఉండాలి. దాంట్లో మీకు ప్లాట్ఫామ్కి మీకు ఒక కులం దొరుకుతుంది, ఒక రిలీజన్ దొరుకుతుంది, లేకపోతే ఒక అక్కడోడు నేను ఎక్కడోడిని, లేకపోతే ఆ డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు, ఇలా ఏదో ఒకటి కావాలి వాళ్ళకి దెబ్బలాడుకోవడానికి. దాంట్లో కాస్ట్ అనేది ఒకటే. అయితే ప్రధానంగా ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు విజయవాడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, దేవినేని నెహ్రూ గారికి చాలా దగ్గరగా ఉంటారు, ఒకవేళ ఆయనకు అనుకూలంగా తీస్తున్నాడేమో, రంగాకి వ్యతిరేకంగా అనుకుంటున్నారు. ఇది నమ్మచ్చా? ఇప్పుడు దేవినేని నెహ్రూ గారు నేను చాలా క్లోజ్, అది ఒప్పుకుంటాను. నేను వంగవీటి రాధా, రంగా గారి కొడుకు రాధా అని హార్డ్లీ నేను 1-2 సార్లు అక్కడ హలో అంత కలిసాను. 1-2 సార్లు టీవీలో లైవ్లో ఏదో వచ్చినప్పుడు జరిగింది. నెహ్రూ గారు నాకు బాగా నా కాలేజ్ టైం నుంచి తెలుసున్నాను. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా నేను చాలాసార్లు తర్వాత కూడా కలిసాను ఆయన. కానీ నా ఉద్దేశం అదైనప్పుడు సినిమాకి వంగవీటిని ఎందుకు పెడతా? నేను ఆటోమేటిక్గా నేను సైడ్ చేయాలి అన్న నాకు ఉద్దేశం ఒక పర్టికులర్ పర్సన్కి ఉన్నప్పుడు నేను వాళ్ళ మనోభావాల మీద రెస్పెక్ట్తో నేను తీస్తున్నాను సినిమా. అంతేగాని నేను ఒకళ్ళని సైడ్ తీసుకుని ఈ కాస్టా ఆ కాస్టా, ఈ మనిషి ఆ మనిషి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది నాకు అసలు సంబంధం లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మొన్న డిసెంబర్ 26 రంగా 27వ వర్ధంతి సందర్భంగా రంగా కొడుకు రాధా దేవినేని నెహ్రూ మీద ఒక కామెంట్ చేశాడు కొద్ది ర్యాష్గా. ఆ తర్వాత మీరు సినిమా అనౌన్స్ చేశారు కాబట్టి ఒకవేళ నెహ్రూ వర్గం ఏమైనా మీ చేత సినిమా తీపిస్తున్నా అనుకోవచ్చా? ఇప్పుడు నెహ్రూ వర్గం నాతో సినిమా తీస్తే వంగవీటి అని టైటిల్ ఎందుకు ఉంటుంది? అది చెప్పండి ఫస్ట్. దాంట్లో నుంచి నెగిటివ్ తేవచ్చు. ఇది కాదు వినటానికి మీకు మీరు అసలు ఒప్పుకుంటారా ఎవరైనా? ఇప్పుడు నెహ్రూ గారికి నా మీద తెలిసిన దాంతో ఆయన నాతో నేను తీసిన సినిమాలు చూసో ఆయనకి ఒక అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నెహ్రూ గారు నాకు ఫండింగ్ చేసి వంగవీటి అని సినిమా తీస్తారంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుంది ఎవరైనా అనుకుంటే అసలు. అదే ముఖ్యంగా ఇప్పుడు చైతన్య రథం అని గతంలో సినిమా వచ్చింది రాధా గారి మీద. ధవళ సత్యం గారు దాన్ని డైరెక్ట్ చేశారు. ఆ రోజుల్లో చాలా బాగా ఆడింది అది. మరి ఇప్పుడు సేమ్ అదే ధవళ సత్యం గారు నేను రంగా మీద సినిమా తీస్తున్నా అనౌన్స్ చేశారు మన విజయవాడలో, ఇది కాపు మీటింగ్లో. మరి ఆ తర్వాత మళ్ళీ మీరు అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి? ఆల్రెడీ ఆయనకైతే అనుభవం ఉంది కదా. లేదండి, ఒకవేళ తెలిసినా కూడా ఇప్పుడు ఒక హిస్టారికల్ ఈవెంట్ మీద ఎవరైనా దే కెన్ మేక్ ఎ ఫిల్మ్. వాళ్ళ పర్స్పెక్టివ్, ఆయన ధవళ సత్యం గారి పర్స్పెక్టివ్ ఆయనకు ఉండొచ్చు, నా పర్స్పెక్టివ్ నాకు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరేమో ఊహాజనితంగా మీరు ఎక్కడో బాంబేలో ఉన్నారు, లేకపోతే సినిమా ఫీల్డ్ దగ్గర ఉన్నారు, రంగాతో ఎక్కువ పరిచయాలు. ఇప్పుడు అదే ధవళ సత్యం గారు ఆయనతో పాటు ఛానల్ ఉన్నాడు, తర్వాత అదే సామాజిక వర్గం కాబట్టి ఆయన ఇంకా కరెక్ట్గా తీయచ్చు కదా స్టోరీ. దట్ ఈస్ హిజ్ పాయింట్. ఇప్పుడు నాకు తెలిసిన వంగవీటి ఫ్యామిలీ గురించి నా ఉద్దేశంలో వంగవీటి రంగా గారు కొడుకు కూడా తెలియదు. ఎందుకు? తను చిన్నోడు కాబట్టి.
నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. నేనున్న టైంలో అది ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు నేను ఉన్నాను అక్కడ. స్పాట్లో స్పాట్లో కాదు, వాళ్ళతో ఆ రోజు నిన్న జరిగితే పొద్దున్న వాళ్ళతో కూర్చునో లేకపోతే రాత్రి వాళ్ళతో, అలాంటి ఎక్స్పీరియన్స్ తోటి నా అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఎవరితో వంగవేటి రాధ చిన్నగా ఉండి పెరిగి తనకు వయసు వచ్చిన తర్వాత వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి తను వినొచ్చు. ఆబ్వియస్లీ హీ విల్ నో పీపుల్ మోర్ నియర్, అది నేను కాదంటలా. కానీ తనకి అంతే ఉంటుంది నాలెడ్జ్. తన నాలెడ్జ్ ఎక్కువ, నా నాలెడ్జ్ ఎక్కువ, తనకి ఎక్కువ మంది తెలుసా నాకు తెలుసా అనేది డిబేటబుల్ పాయింట్. అది అంటే రాధాతో పోల్చుకుంటే మీకు ఎక్స్పీరియన్స్, రాధాతో పోల్చుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ అప్పుడు చిన్నవాడు కాబట్టి. కరెక్ట్. మీరు వయసు రీచే పెద్దవాళ్ళు, తర్వాత అన్నీ తెలిసింది కాబట్టి. నేను అడిగి అంటే ధవళ సత్యంగా బాగా సన్నిహితం కదా రంగాకి. ఇప్పుడు నాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ధవళ సత్యం గారు ఎవరు తెలియదు, నేను ఆయన సినిమా చూడలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, నాకు తెలిసినా తెలియకపోయినా ఇస్ నాట్ ద పాయింట్. ధవళ సత్యం గారు కాకపోతే ఇంకొక ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్. రాధా గారి, రంగా గారి లైఫ్, దేవినేని నెహ్రూ గారి లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో తెలుసుకోవడం మీరు ఎవరైనా కావాలంటే ఒక రైటర్ వెళ్ళి కూర్చుని చేసుకోవచ్చు. ఎవరికైనా సినిమా తీసే హక్కు ఉంది. ఏది బాగుంటుంది, ఏది నమ్ముతారు, ఏది ఎఫెక్టివ్ ఉంటుంది అనేది సినిమా అయ్యాక తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడదు, గతంలో రంగా మర్డర్ జరిగే రోజు రాత్రి డిసెంబర్ 25 నైట్ లాస్ట్ కాల్ ఈయనతోనే మాట్లాడాయంట. ఈయన ఇప్పుడు స్వామి అయ్యప్ప మాలేసుకొని వస్తున్నానండి, నన్ను ఇట్లా చంపేస్తారు, నన్ను కొన్ని ఇవాళ రేపు చంపేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని కొన్ని విషయాలు ఈయనతో నిజాలు చెప్పాడంట. కాబట్టి ఆయన ఏమన్నా అంటే, నేను మొన్న రీసెంట్గా 26వ తారీఖు నాడు ఇప్పుడు ప్రకటించాడు 1 month బ్యాక్ విజయవాడలో, నేను రంగా గారితో సినిమా తీస్తున్నాను, నిజమైన స్టోరీ తీస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి మరి ఆ స్టోరీకి ఒకవేళ ఆయన తీస్తే అది నిజమైన స్టోరీ, మీరు ఊహాజనిత స్టోరీ అనుకోవచ్చు కదా. నేను ఊహాజనిత అని చెప్పలేదు మీకు. రియాలిటీ మీకంటే తెలుసు. నేను అక్కడ ఉన్నానని చెప్తున్నా కదా. నాకు ఇంటర్నల్గా ఇన్వాల్వ్ అయిన మనుషులు చాలామంది తెలుసు నాకు దాంట్లో. అది నేను మర్డర్ వెనకాలో ప్లాన్ చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళని బాగా తెలిసిన వాళ్ళు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు చాలామంది తెలుసు నాకు. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలుసు కాబట్టి మీరు రియాలిటీ ఆబ్వియస్లీ. కానీ ఆ రియాలిటీ ఇందాక నేను చెప్పాను కదా, ఈచ్ రియాలిటీకి మీకు 10 వెర్షన్స్ ఉంటాయి. అదే దాంట్లో ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు. దాంట్లో నాకు అర్థమైంది, నేను డాట్స్ కనెక్ట్ చేసింది రియాలిటీ నేను పెడుతున్నా. అంటే మీరు ఒక ఆర్టికల్ రాస్తానండి, ఒక న్యూస్ బ్రేక్ అయింది, మీరు ఒక న్యూస్ చెప్పారు, ఇంకొక ఛానల్ కొంచెం డిఫరెంట్గా చెప్పింది. ఫైనల్గా వాటర్ ఫౌండ్స్ ఇస్ ఓన్ లెవెల్ లాగా ట్రూత్ అనేది వస్తుంది. అప్పుడు నేను చెప్పింది కాదు ఇలా అవ్వలేదు అని చెప్పారు అనుకోండి, ఎవరన్నా ఛాలెంజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమైందో చెప్పమని అడుగుతాం. అప్పుడు అది మోర్ బిలీవబుల్గా ఉంటే అది నమ్ముతారు. అయితే నేను ఇప్పుడు ఇంతకీ ఏంటంటే, మీరు ఓకే సినిమా అనౌన్స్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? ఇంకా డేట్ అనుకోలేదండి, బట్ ఇట్ విల్ బి సూన్. అయితే ప్రధానంగా ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఈరోజు 1 రోజులో తీస్తున్నాడు, 5 రోజుల్లో తీస్తున్నాడు, 20 రోజులు తీస్తున్నాడు అంటారు కదా. అది పాత రోజుల్లో. నేను ఆల్రెడీ ఇప్పుడు 55 రోజులు వీరప్పని తీశాను. సో అది అయిపోయింది, ఆ శకం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక బాహుబలిని ఎలా హైలైట్ అయిందో, వంగవీటి మోహన్ కూడా రియల్ హీరోగా చాలామంది అనుకుంటున్నారు ఆంధ్రలో. మరి ఇది ఎంత భారీ బడ్జెట్లో ఉంటుందా? ఇది కూడా ఒక రోజు నువ్వు ఎలా తీస్తాం? 1 రోజు 2 రోజుల్లో మీరు ఒక చిన్న లొకేషన్లో 1-2 యాక్టర్స్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ లాంటివి తీస్తారు. వంగవీటి లాంటి సినిమా 1 రోజు ఎలా తీస్తారు ఎవరైనా? సుమారు 2 రోజులు ఉంటుందండి. నాకు తెలియదు ఇంకా, నేను షెడ్యూల్ అంతా తెలియదు. అది ఇట్ విల్ బి లైక్ రక్త చరిత్ర అలాంటి అట్మాస్ఫియర్లో ఉంటుంది అది. మీరు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు కదా, ఇంకా రాబోయే రోజులు ఇంకెవరైనా స్టోరీలు రెడీగా ఉన్నాయి? ఇది ఒకటేనా? ఇంకా చాలా ఉన్నాయి. అయితే మీరు టోటల్గా మీరు బాంబే బేస్డ్ కానీ సినిమాలు తీస్తారు, కానీ ఇక్కడ సంబంధించిన స్టోరీ. ఇప్పుడు వంగవీటి తర్వాత, వంగవీటి ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో చాలా కాలం వరకు నా లాస్ట్ తెలుగు ఫిల్మ్ అవుతుంది. మేబీ ఇది లాస్ట్ ఫిల్మ్. ఎందుకని అంత కరెక్ట్గా? ఎందుకంటే మిగతా నాకు నెక్స్ట్ 3 సినిమాలు బాంబేలో ఉన్నాయి. సో ఆ 3 అవ్వడానికి నాకు ఒక 2.5-3 years అయిపోతుంది. అయితే నేను ఇప్పుడు మన ఈ వంగవీటి మోహనంగా సినిమా సంబంధించిన బడ్జెట్ ఏమాత్రం నేను ఊహించుకున్నాను. బడ్జెట్స్ అని ఇంకా వర్కౌట్ చేయలేదు. ఇట్ విల్ బి యాజ్ బడ్జెట్ రిక్వైర్స్. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకవేళ ఆల్రెడీ ధవళ సత్యం గారు లేదా దాసనారాయణ గారు వీళ్ళందరూ కాంబినేషన్లో తీస్తున్నారు అనుకుంటున్నారు. ఒకవేళ అలాంటప్పుడు మరి ఈ సినిమా మీరు డ్రాప్ అవుతారా, లేదా కంటిన్యూ మీ లెవెల్లో మీరు తీస్తారు? ఎవరు తీసినా ఇంకొక 5 స్టార్ట్ చేసినా నేను తీస్తాను. సో దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏమైనా సాంగ్స్ అలాంటివి ఉంటారా? ఓన్లీ ఏముండవు, సాంగ్స్ ఉండవు, కామెడీ ఉండదు. అంటే మనం మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్ ఏమనుకుంటాం ఏమీ ఉండదు, కేవలం స్టోరీ ఉంటుంది అంతే. మీరు ఎందుకు మీ అన్ని సినిమాల్లో ఈ రక్తం ఇలాంటివి కూడా చూస్తారు కదా? ఏ సినిమా రక్తం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద మిస్టేక్. వైలెన్స్ ఉంటుంది, మెంటల్ వైలెన్స్. మామూలు ఏ సినిమా మీరు ఒక కంపేర్ చేసినా బ్లడ్ అనేది లీస్ట్గా ఉంటుంది ఆ సినిమాలో యాజ్ అ విజువల్ నేను చెప్పేది. ఇంకోటి ఇలాంటి సినిమాలు ఎందుకు ఇష్టపడతానంటే, నాకు మామూలు ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టు బోర్ పడతాయి. నాకు మామూలు ఫ్యామిలీస్, సింపుల్ ప్రాబ్లమ్స్,
భార్యాభర్తల మధ్యన చిలిపి అల్లర్లు అలాంటి సినిమాలు నాకు అలాంటి మనుషులు బోరు కొడతారు, అలాంటి సినిమాలు బోరు కొడతాయి. అంటే మీ సినిమాలో ఇలాంటివి ఉండవు అసలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండవు అసలు, ఎప్పుడు తీరు కూడా. అయితే ఇప్పుడు మీరు ఈ హీరోయిన్స్ విషయంలో మరి ఎందుకు మీరు శ్రీదేవి అంటే ఎందుకు బాగా లైక్ చేస్తారు, కారణం ఏంటి? శ్రీదేవి అంటే ఇష్టం కనుక. ఎందుకు లైక్ చేస్తారు? అమ్మాయి చూసే కన్ను బట్టి ఉంటుందని విన్నారు కదా. అంతే. అంటే ఒక శ్రీదేవి ఇంకెవరు నచ్చలేదు మీకు? చాలామంది వచ్చారు. శ్రీదేవి గారు టాప్ ఆఫ్ ది హీప్. ఇప్పుడు మీరు ఈ సినిమాలు ఇలాంటి సంచలనాత్మక సినిమాలు తీసినప్పుడు మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీకు ప్రొటెక్షన్ అలాంటిది ఎప్పుడు కావాలని మీరు ఎప్పుడు కోరుకున్నారా? అదే ఇప్పుడు గవర్నమెంట్స్ అంటే అంతే ఎవరిని ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, వాళ్ళు అనుకుంటారా, వాళ్ళు ఏదైనా చేస్తారా అని భయపడతా బతికే కాన చావటం మేలు అనేది నా ఫీలింగ్. అది నేను ఇక్కడ వదిలేసాను. ఇంకా నేను కొంచెం అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్, నేను బాంబే వెళ్ళి బాల్ ఠాక్రే మీద తెస్తాను అనౌన్స్ చేశాను. మొత్తం మహారాష్ట్ర చరిత్రలో ఎవడో చేయలేదు ఏంటి బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి. నేను ఐఎమ్ ద ఫస్ట్ గై టు ఓపెన్లీ టాక్ అబౌట్ దావుద్ ఇబ్రాహిమ్స్ నేమ్ కంపెనీ. ఏ ఫిల్మ్ మేకరు దావుద్ ఇబ్రాహిం పేరు బయటికే చెప్పలేదు ఇప్పుడు నాకు ముందు. కంపెనీ నేను దావుద్ ఇబ్రాహిమే తెస్తాను అని చెప్పాను సినిమా. ఏంటి అసలు మీ ఈ ధైర్యానికి? అది ఐ వాంట్ లివ్ ద లైఫ్ ద వే ఐ వాంట్, అంతకనే ఏం లేదు. ఇఫ్ ఐ కాంట్ డూ ఇట్ ఐ రాదర్ డై. ఇప్పుడు మీరు ఎట్లాగా అనంతపురం వెళ్ళారు, ఫ్యాక్షన్లో తలదూచారు, బెజవాడ రౌడీలని ఇక్కడ తలదూచారు, బాంబేలో వెళ్ళి అక్కడ తలదూస్తున్నారు. అసలు ఏంటి అంటే మీకు అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నన్ను వేసేస్తే మీకు ఆనందం. అది అది అప్పుడు మీరు కొంచెం అంటే మీరు అది మీరు చూస్తున్నారు, మీ మొహంలో కనిపిస్తుంది. అది ఇంత మాట్లాడుతున్నారు అంటే ఏంటి దీనికి ముఖ్య కారణం ఏంటి అసలు? ఎందుకంటే నాకు ఎక్సైట్మెంట్ వస్తుందండి అలాంటి. ఇప్పుడు ఫైనల్గా పొద్దున్న లేచి టిఫిన్ అంటే జస్ట్ జనాలు మ్యాక్సిమం ఏం చేస్తారు, పొద్దున్న లేస్తారు, పళ్ళు తోముకుంటారు, కాఫీ తాగుతారు, టిఫిన్ తింటారు, తర్వాత ఏదో ఉద్యోగం, ఏదో చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసి ఒకరోజు చచ్చిపోతారు. నేను అలాంటి బతకకుండా నేను ఇక్కడ ఫ్యాక్షనిజము, అక్కడ రౌడీజము, ఇక్కడ గ్యాంగ్స్టరిజము, దేవుడికి అగేన్స్ట్గా వెళ్ళి పోయినా కూడా అట్లీస్ట్ నేను ఉన్న రోజులు నా ఇష్టం వచ్చినట్టు బతికాననే నా తృప్తి ఉంటుంది. వీళ్ళందరికీ 100 ఏళ్ళు బతికినా హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్, అంత భోజనం బాగా చేశారా, అలాంటి మనుషులు 1000 ఏళ్ళు అలా బతికే కన్నా మీరు బతికిన ఇలా బతకడం బెటర్ అనేది నా ఫిలాసఫీ. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇలాంటి జోలికి వెళ్తావు ఏమైనా ఇబ్బంది ఎప్పుడు అనలేదు మిమ్మల్ని? వాళ్ళు అంటారు, నేను విన్నాను, నేను ఎవరు చెప్పేది విన్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు మా ఛానల్లో ఈ రోజున, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ మదర్ చెప్పిందంట, నువ్వు తెలంగాణ ఉద్యమానికి వెళ్తున్నావు, కాల్ చేస్తారా, బుల్లెట్ నా ముందే కుర్రోడి తేలిందని. అట్లా తల్లిదండ్రులు కూడా ఈ భయపడే పరిస్థితుల్లో ఇప్పుడు మీ బ్లడ్ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏనాడు మిమ్మల్ని భయపెట్టలేదు, ఎందుకు రాంగోపాల్ ఉన్నట్లు వెళ్తారు? అంటే చాలాసార్లు ట్రై చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా ఎవరు ఏం చేయలేదు ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అది డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఏదైనా ఒకరోజు నాకు ఏమైనా జరిగితే మీ అందరికీ హ్యాపీ కదా, అరే అప్పుడు అలా మాట్లాడి చూసేవా ఏమైనా హ్యాపీ అయితే మా న్యూస్ ఉండదు కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గాంధీ కానీ గాడ్సే కానీ ఎవరో రకంగా మిగలాలనుకుంటారు. అసలు మీరు డిఫరెంట్గా ఉన్నారు, కారణం ఏంటి? అసలు గాంధీ కాదు, గాడ్సే కాదు, ఎవరిని కొట్టనంటున్నారు, ఎవరిని తిట్టనంటున్నారు. మరి నేను సింపుల్ థింగ్ చెప్పానండి, అదే లైన్, నా ఇష్టం వచ్చినట్టు నేను బతకడానికి నా చిన్నప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను. అంతే, ఎవరు కంట్రోల్ లేరు, మీరు ఎవరు కంట్రోల్ లేరు. దేవుడు నమ్ముతారు అసలు మీరు రాంగోపాల్ గారు? నేను నా ఊహ తెలిసినప్పటి నేను దేవుడి గుడికి వెళ్ళదు. ఒకేసారి వెళ్ళింది ఎప్పుడంటే కొన్నిసార్లు వెళ్ళాను, ఎందుకంటే వెళ్తే మా అమ్మమ్మ డబ్బులు ఇచ్చేది, అందుకు వెళ్ళాను. గుడికి వెళ్ళాను డబ్బులు. తర్వాత కొంచెం టీనేజ్ టైంలో అమ్మాయిలు వస్తారని చూడటానికి వెళ్ళాను, అంతే. దాని తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ రెండింటి కోసం వెళ్ళాను, కానీ దేవుడికి దండం పెట్టక మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. సో మీ లైఫ్లో ఎప్పుడన్నా ఈ ప్లస్ మైనస్ సినిమా హిట్ అయినప్పుడు చాలామంది మన సినిమా వాళ్ళు ఈ తిరుపతి లేదా ముక్కుంటారు కదా, ఎప్పుడు మీరు ఎప్పుడు ఒకేలాగుంటారు, ఎప్పుడు హిట్ అయినా ఒకటే ఫ్లాప్ అయినా ఒకటే. ఓకే, అది ఏంటి అసలు అంటే మీ పుట్టుకుతా మీ జాతకంగానే అలాంటి నంబర్ అసలు మీరు జన జాతకాలు చూస్తారు రాంగోపాల్ వర్మ పాయింట్? ఇప్పుడు నేను అన్నిటిని కంట్రోల్ చేయాలి నాకు తెలుసు, కానీ డెస్టినీ అనండి, దేవుడు అనండి, లక్ అనండి, మన చేతిలో లేని దాని గురించి మనం ఆలోచించడం అనేది అనవసరం అనేది నా ఫీలింగ్. మనం కంట్రోల్ చేయలేనప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించాలి? దేవుడు నేను ఎందుకు కేర్ చేయను అంటే దేవుడు నన్ను కేర్ చేయడం నాకు తెలుసు కాబట్టి, నన్ను కేర్ చేయడం కోసం నేను కేర్ చేయను. అదే అలాంటి సినిమా ఏమైనా తీదలుచుకున్నారు మీరు? మెసేజ్ దేవుడు లేడు అని దాని సినిమా యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ దట్. తీస్తారా? ఇప్పుడు వచ్చింది ఐడియా నాకు. నేను ఎప్పుడు అది మాట్లాడతాను, కానీ దాని గురించి సినిమా తీయాలని ఆలోచన మీరు ఇచ్చారు నాకు. అది రేపు పొద్దున్న కాంట్రవర్సీ అయితే నేను మిమ్మల్ని పట్టుకుంటా. నన్ను ఇన్స్పైర్ చేసింది ఈయన, నేను కాదు. ఎందుకంటే
ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ చూస్తున్నాం, పొలిటికల్ వీళ్ళందరూ కూడా ముహూర్తం షాటు లేదా కొబ్బరి కొట్టడం లేదా ప్రేయర్స్ చేయడం చేస్తుంటారు కదా. మీరు ఏమీ లేకుండా నేను సంచలనం అయ్యారు కదా, దానికోసం అడుగుతున్నాను అనమాట. అయితే త్వరలో మీరు అది కూడా తీయాలని కోరుకుంటున్నాను. అది ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈ రకరకాల టైటిల్ దేవుడు లేడు అంతే, అది టైటిల్ పోస్టర్ మీద దేవుడు లేడు. అసలు ఈ టైటిల్స్ మీరే సెలెక్ట్ చేస్తుంటారు లేదా మీకు ఎవరన్నా ఇస్తుంటారు? నేను మోస్ట్లీ నేను మీకు ఐడియా వస్తుంది టైటిల్స్ అన్నీ. జనరల్గా ఏ టైంలో వస్తుంటుంది మీకు ఐడియా? నైటా, పగలా, ఎట్లా? అది టైమింగ్, అది డిపెండ్స్. ఇప్పుడు ఇప్పుడు ఈ ఐడియా ఇప్పుడు వచ్చింది నాకు, దేవుడు లేడు అని మీ వల్ల వచ్చింది టైటిల్. వంగవీడి అనేది ఎట్లా వచ్చిందండి? ఎవరు చెప్పారు మీకు టైటిల్? వంగవీటి ఎప్పుడు నా మైండ్లో ఉన్నాను, ఎందుకంటే బికాజ్ ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకు చాలా గ్రిప్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ దట్ ఐడియా. ఈ పొలిటికల్ వాళ్ళ మీద సినిమా తెలుసుకున్నారా? ఎందుకంటే ఈ పొలిటికల్ చూస్తున్నాం కదా, రకరకాల ఈ స్కాములు వీటి. నాకు అసలు పాలిటిక్స్ మీద అవగాహన లేదండి. బట్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఆన్ పొలిటికల్ సైకాలజీ, నాట్ ఆన్ పొలిటీషియన్స్. ఎందుకంటే నాకు పార్టీలు ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా నాకు తెలియదు అసలు, అబ్సల్యూట్ ఐ హావ్ నో ఐడియా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఈ ప్రజలకు ఉపయోగపడేది మీరు సంచలనాత్మక ఎదుగు తీస్తారు, ఇది ప్రజలకు కూడా బాగా మైండ్లో ఉండే విధంగా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన టీవీ న్యూస్లో కానీ ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, ఒకడు వచ్చి 1000 కోట్లు తీసుకున్నాడు, ఒకడు వచ్చి 1,00,000 కోట్లు తిన్నాడు, ఈ ఫైట్ చేసుకుంటారు కదా. దీని మీద మీరు ఎందుకు తీయకూడదు సంచలనాత్మక సినిమాస్లో? అది ఐ థింక్ ఇట్స్ వెరీ బీటన్ థింగ్ అండి. కరప్షన్, స్కామ్స్ ఇలాంటివన్నీ కూడా ఐ ఫీల్ దర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్ ఫ్యాషన్డ్ సబ్జెక్ట్ మ్యాటర్. అండ్ ఐ ఆల్సో డోంట్ థింక్ ఇట్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్ అది చేయడానికి. నాకు తెలిసినప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఇలా ఇవన్నీ. ఇంకోటి నా ఉద్దేశంలో పాలిటీషియన్స్ అలాంటివి చేయటం వాళ్ళ హక్కు అని నా ఫీలింగ్. హక్కు కరప్షన్ చేయడం. ఎందుకంటే వాళ్ళు మామూలు ప్రజల కన్నా బెటర్ ప్రజలు, అందుకనే వాళ్ళు అంత లీడర్స్లో ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఏదో ఒక క్రిమినల్ ఆస్పెక్ట్, ఒక లీగల్ ఆస్పెక్ట్లో అంటున్నారు, కానీ ఐ థింక్ దట్ ఈస్ దర్ రైట్. ఎందుకంటే ఇప్పుడు మీ రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే ఏదో ఉంటుంది ఎక్స్పెక్టేషన్, జనం కూడా చూస్తారు, వాళ్ళు థియేటర్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇట్లా సపోజ్ రౌడీ నుంచి రాజకీయాలు రావడం లేదా రాజకీయాల నుంచి స్కాములు చేయడం, ఇది ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ కదా. మీరు అట్లాంటిది అసలు ఎందుకు కాలేదు? పాయింట్ అండి, ప్రజలు ఎవరికో ఉపయోగపడుతుంది అనేది నేను ఎప్పుడు ఏ సినిమా తీయలేదు నా లైఫ్లో. నేను మీకు ఉపయోగపడుతుంది నాకు కాదు, నాకు ఇంట్రెస్ట్, నాకు ఎక్సైట్మెంట్ రావాలి. ఆ కథ చెప్పడానికి నాకు పర్సనల్గా ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు నేను సినిమా తీస్తాను, కానీ ఇది ఫలానా వాడికి ఉపయోగపడుతుంది, ఫలానా వర్గం, దానికోసం ఎప్పుడు తీయలేదు సినిమా. ఎవరి కోసం తీరు, మీ మైండ్ కోసం మీరు తీస్తారు. నా ఎక్సైట్మెంట్. మరి ఇప్పుడు మీరు ఇలాంటి మీరు కొన్ని ఈ పిచ్చి సినిమాలు ఇలాంటి అంటే తిక్కగా ఉంటాయి కొన్ని, అది కూడా అదే కేటగిరీ. ఈ తిక్క సినిమాలు తీసినప్పుడు మరి ప్రొడ్యూసర్లు భయపడరా ఈ సినిమా ఉంటుందో పోయిద్దని? అది వాళ్ళకి లేదు కదా తెలివి, మీకున్న తెలివి వాళ్ళకి లేదు కదా, అంతే కదా. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి ఉన్నారా? చెప్పకూడదు పేరు, ఓకే అండి. అయితే చివరిగా ఈ వంగవీటి మోహనంగా అనే సినిమా, వంగవీటి అనే సినిమా మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా అంటే ఈ స్టేట్ అంతా కూడా ఇది ఏమవుద్దో ఒకవేళ జరుగుతున్న ఆందోళన జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమీ లేకుండా తీస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు స్టేట్ అంతా అండి మీరు అంటారు మీడియాలో, ఎవరిని పట్టించుకోరండి. ఆ ఫ్రైడే ఏ సినిమాలు బాగున్నాయని దాంట్లో ఇది బెటర్గా ఉందా లేదా అని చూస్తారు, కానీ ఎవ్వరు పనులు మాట వాళ్ళు పొద్దున్న పాలు కాసుకుని కాఫీ దగ్గర ఇంట్లో ఉంటారు. గొడవ చేసేవాళ్ళు మ్యాక్సిమం 10 మంది ఉంటారు, వాళ్ళ వెనకాల 12 వాళ్ళు ఇంకో 100 మంది ఉంటారు. మీడియా మాత్రం జూమ్ చేసి వాళ్ళు 1000 సంఖ్యలో ఉన్నట్టు చూపెడుతుంది. అది యాక్చువల్ ట్రూత్. దానివల్ల మీకు ప్లస్ అవుతుంది సినిమాలండి. మీరు వితౌట్ పబ్లిసిటీ మీడియానే మిమ్మల్ని హైలైట్ చేస్తుంది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అంతా మీడియానే, మీ ఆలోచన మీడియా. నా సీక్రెట్ వేరే వాళ్ళకి లేదు, మీ ప్లస్ పాయింట్ అదే కదా. ఇప్పుడు నా సీక్రెట్ కనిపించారు అదే కదా. ఇప్పుడు మీరు ఏదో ఒకటి బేసిక్ జోక్స్ చెప్పాడండి. నా యాక్చువల్ పాయింట్, ఐ డోంట్ థింక్ ఎనీవన్. ఇప్పుడు నేను పరిటాల రక్త చరిత్ర 1 year పరిటాల సినిమా తీస్తున్నారు, అది ఇది అంత హైప్ వచ్చిన తర్వాత 1 week ముందు రిలీజ్కి నా డాటర్, షీ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్, నా డాటర్ వండి ఆస్మి ఏది 1 week బిఫోర్ పరిటాల రవి అంటే ఎవరిని అడిగినాను, తనకు తెలీదు. నా ఇంట్లో ఉండి నా డాటర్ అంటే ఎంతమందికి ఎవరి గురించి ఎంత తెలిస్తే మీరు స్టన్ అయిపోతారు అసలు యాక్చువల్గా జనరల్ పబ్లిక్కి. మీకు కానీ ఒక పీర్ గ్రూప్లో మీకు ఉంటుంది ఆ సౌండ్ అంతా, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ట్రాన్స్లేట్స్ టు ఎనీబడి, యూనో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక యాక్టర్తో మాట్లాడుతా వంగవీటి రాధా గురించి మాట్లాడితే తను వంగవీటి రంగా కొడుకు అని అనుకుంటాడు. లేదు, వంగవీటి రంగా కొడుకు కాదు, వంగవీటి రంగా బ్రదర్. అంటే వంగవీటి రంగాకి బ్రదర్ ఉందని తెలియదు యాక్టర్కి, ఈజ్ బిగ్ స్టార్. సో ద పాయింట్ ఏంటంటే ఎవరి కాళ్ళు అక్కడక్కడ కట్ అయిపోతారు. సో అది మనం ఫైనల్గా వచ్చినప్పుడు వంగవీటి అనేది ఒక పేరు, ఒక పీర్ గ్రూప్కి దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది,
మీడియాకి ఒకలా ఉంటుంది, ఈ వర్గం ఒకలా ఉంటుంది, ఆ వర్గం ఇంకోలా ఉంటుంది, జనరల్ ఆడియన్స్కి కంప్లీట్లీ వేరే రకంగా ఉంటుంది. అదేంటి ముఖ్యంగా మీరు ఈ రకరకాల ఈ సినిమాలు తీస్తుంటారు కదా, ఎక్కువ కాపీ ఇంగ్లీష్ సినిమాల నుంచి కాపీ కొడతారా లేదంటే మీరు? నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను, నేను చేసిన ప్రతిదీ కాపీ. అది సినిమా అవ్వచ్చు, ఒక మనిషి నాకు నేరేట్ చేసి ఉండొచ్చు, ఒక నవల అవ్వచ్చు, నేను విని ఉండొచ్చు, పేపర్లో చదువు ఉండొచ్చు. ఎందుకంటే మనం పుట్టింది బ్లాంక్ మైండ్తో పుడతాం. మనలోకి ఏది వచ్చినా బయట నుంచి వస్తుంది, లోపల నుంచి రాదు కదా, పుట్టదు కదా. సో కాపీ నేను మీరు చెప్పిన దాన్ని కాపీ, ఇప్పుడు మీరు సపోజ్ నాకు ఇప్పుడు ఐడియా ఇచ్చారు, మీ నుంచి కాపీ కొట్టింటే కదా దేవుడు లేడు అని సినిమా తీయమన్నారు, అది మీది ఐడియా. అప్పుడు నేను మీ పేరు చెప్తాను, ఆయన దగ్గర నుంచి కాపీ కొట్టిన చెప్తాను, ఎందుకంటే నాకు ఇంతకుముందు ఐడియా లేదు కాబట్టి. అలాగే సేమ్ థింగ్, ప్రతి సినిమా, ఒక పాట, ఒక షాటు, అన్నీ కూడా నా లైఫ్లో నేను ఉట్టి కాపీయే కొట్టాను, నేనంటూ ఏది క్రియేట్ చెయ్యలేదు. ఇప్పుడు మీ టీం అంతా కొత్త బ్యాచ్ టీం రెడీ చేస్తారా, ఓల్డ్ మీద కంటిన్యూ ఉంటారు? యా, అని నేను ప్రతి సినిమాకి మారుస్తాను, డిపెండ్స్. ఓకే అండి, Yeah. థ్యాంక్ యూ వెరీ Okay, మచ్ అండి, thanks, స్పెషల్ హార్ట్ సీట్కి వచ్చినప్పుడు.